హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మనం రాష్ట్రంలో కొన్ని రోజులు వెనక్కెళ్ళి పరిస్థితులు గాని గమనించుకుంటే కాస్త జగన్ గారికి కొంచెం ప్రతికూలమైన వాతావరణం మళ్ళీ క్రియేట్ అవుతున్నట్లుగా ఉందన్నది నా యొక్క అభిప్రాయం. అవేంటంటే ఇప్పుడు షర్మిల ఈ మధ్య జగన్ గారిని విమర్శిస్తూ కొంచెం దారుణమైన విమర్శలు చేస్తా ఉండింది. ఓకే. ఆ తర్వాత ఇంకొక చెల్లి వైఎస్ సునీత గారు ఆవిడ కూడా జగన్ గారిని విమర్శిస్తూ వాళ్ళ నాన్న యొక్క కేసుల్ని జగన్ గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఆయన్ని ఎందుకు విమర్శించట్లేదు, భారత్‌ని ఎందుకు విమర్శించట్లేదు అన్నట్లుగా ఈ మధ్య మళ్ళీ కొన్ని విమర్శలు చేసింది. అంటే చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తి వివాదాలు, జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయ వివాదాలు మళ్ళీ బయట ఒకసారిగా గుప్పుమన్నాయి. అవే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా మళ్ళీ బయటకొచ్చింది. బయటకొచ్చి జనాలు కూడా ఈ మధ్య వాటి మీద కాస్త దృష్టి పెట్టుండారు. సరే వాళ్ళు కొంతమంది కొంత వైఎస్ పార్టీ నాయకులు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నా గానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తే మళ్ళీ ఎప్పటికీ ఇవి 2029 దాకా మళ్ళీ ఇలాగే నాంచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎంతసేపటికి మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటామని పదే అంటున్నారు. అని వాళ్ళేం ఊరక అంటలేదు. వాళ్ళు గెలిచిన మరుక్షణం నుంచే వాళ్ళు 2029 ఎలక్షన్ మీద టార్గెట్ చేసుకొని దాని యొక్క ప్రచార కార్యక్రమం లాగే వాళ్ళు ఏది చేస్తున్నా చేసుకుంటా పోతా ఉన్నారు. ప్రతిదాన్ని వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నా, ఏ పథకం చేస్తున్నా, ఏ పెట్టుబడి చేస్తున్నా, ఏ మంచి చేస్తున్నా, వాళ్ళకి ఏ చెడు జరిగినా వాళ్ళు దాన్ని తీసుకునే విధానం ఎట్లుందంటే 2029 ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడుగులేస్తున్నారు. అలాగే జగన్ గారు కూడా ఏం చేసినా ఏముంది, ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక 2029 ఎలక్షన్ వచ్చేస్తుంది, మనం గెలిచేస్తున్నాం, మీరేం పెద్దగా ఇది పడబడలేదు, కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. అది ఎంత అంటే మీరు ఊహించలేనంత వ్యతిరేకత ఉంది. జస్ట్ 2 నెలలు చూడు కళ్ళు మూసుకుంటే అయిపోయినాయి, ఇంక 3 నెలలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆ 3 ఏళ్ళు ఆ 3 ఏళ్ళలో కూడా ఇంకా 2 ఏళ్ళు ఊరకనే అయిపోతాయి. లాస్ట్ ఒక సంవత్సరం అంతా ఎలక్షన్లు అయిపోద్ది. ఆ తర్వాత 2029లో ఎప్పట్లాగా 5 ఏళ్ళలో నేనే గెలుస్తాను అన్న చాలా ధీమాతో ఉన్నాడు. అదే ధీమాను వాళ్ళ కార్యకర్తలలో కూడా నింపుతున్నాడు. ఇది ఇంతవరకు బాగుంది. ఆయన కూడా ఏ పని చేసినా కానీ బయటకు వచ్చి 2029 ఎలక్షన్ ఇంకా 3 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఇవే మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని చూసుకుంటే 2029 అన్న ఇదిలోనే పోతున్నారు. కాకపోతే ఇక్కడ 2029 అంతవరకు బాగానే ఉంది. కానీ జగన్ గారు ఎంతసేపటికి సైలెంట్గా ఉంటామన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి. సరే, అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కాములు, నెయ్యి వ్యవహారాలు, ఇతరత్ర వాటన్నిటి మీద ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే కోర్టు పరిధిలో ఉంటే కోర్టు చూసుకుంటే, చట్టం పరిధిలో ఉంటే చట్టం చూసుకుంటుంది. అంతవరకు ఓకే. కానీ ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఉందో అది ఆయన కుటుంబ వ్యవహారం. ఏదైతే షర్మిల గారి యొక్క ఆస్తివాదాలు, రాజకీయ వివాదాలు ఉన్నాయో అవి ఆయన కుటుంబ వ్యవహారాలు. అవి కోర్టు పరిధిలో, చట్ట పరిధులు లేవు వాటిపైన వాడు చేసుకోవడానికి. ఈయన మీద ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద మచ్చలుగా ఉన్నాయి. ఆయన బయటకు వచ్చి మౌనం వీడి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం, వాటి గురించి కొన్ని అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులతో పాటు మామూలు నార్మల్ ప్రజలు కూడా ఆయన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు? ఒకవేళ అది అబద్ధమైతే వచ్చి వాళ్ళంతా తప్పు చేస్తున్నారు, ఇది అబద్ధం అని చెప్పొచ్చు కదా. నిజమైతే లేదు, ఇదంతా నిజమే, కానీ ఇట్లా జరుగుతుంది, దీనివల్ల జరిగింది, దానివల్ల జరిగింది అని జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ఆయన అంత మౌనంగా ఉన్నాడు అంటే తప్పు చేయబట్టే కదా అని జనాలు కూడా అనుకుంటున్నారు. సో ఆయన ఇప్పటికైనా మౌనం వీడితే మంచిది. మౌనం వీడకపోతే ఎంత భయంకరమైన పరిణామాలు ఉంటాయో 2024 ఎలక్షన్లలో చూశారు. ఇప్పుడు టు బి ఆనెస్ట్ అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు. ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శించేసేసాయి. దానివల్ల ఆయన విపరీతంగా నష్టపోయాడు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచి చట్టము, కానీ ఆయన దాన్ని చెప్పుకోవటం చేతకాలేకపోయినాడు. ప్రతిపక్షాల యొక్క విమర్శలని తిప్పికొట్టలేకపోయాడు. మౌనంగా ఉండి దారుణంగా నష్టపోయాడు. ఇంకా కూడా ఇప్పుడు అట్లని ఈ విషయాలలో కూడా ఆయన తప్పు ఉంది, తప్పు లేదు, నేను ఆయన్ని జస్టిఫై చేయట్లేదు, నేను ఆయన్ని ఇది చేయట్లేదు. తప్పు ఉంటే తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో వివరించండి. ఒప్పు ఉంటే ఆ ఒప్పు ఏందో జనాలకు చెప్పండి. అంతేగాని సైలెంట్గా అయితే ఉండొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.